బాబు పెద్దయ్య గారు డబ్బు అంటారు. మీ అమ్మగారికి అమ్మా. ఏ వెంకన్న? ఇదిగో అమ్మ డబ్బు. పులేమా, ఓ పులేమా, వస్తున్నా. ఏమిటండి అలా కట్టేస్తారు? కేకలేంటి కడుపు కాలిపోతుంటే. కాసేపు ఆగలేరు? ఇంట్లో ఇంకేం పని లేదనుకున్నారా? ఆహా, చాలా దూరం వచ్చిందే. అవునులే, తాళం చెవులు చేతికి వచ్చినాయిగా. నీకు ఆడాలి ముగ్గుల మాట తింటారు. మీరే తీసుకోండి. ఇదిగోండి. వద్దంటే ఊరుకుంటానేమిటి? ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? తినిపిస్తాను. నోరుతరండి. ఏం తమ్ముడు ఇదేనా రావడం? మరదల పిల్లలు తీసుకొచ్చావా? అప్పుడేనా? చికిత్స పూర్తిగా అంతే. ఈసారి కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశాం. దొంగనని తాగుబోతునని నాటకం ఆడి తల్లి కూతుర్ని హడలగొట్టాను. నీ కొంపలో కాలు పెట్టనని బెదిరించి వచ్చేశాను. ఇప్పుడు సరోజ తనకు తల్లి కావాలో తాగుబోతు భర్త కావాలో తేల్చుకోవాలి. నా చెల్లెలు ఏం తప్పు చేసిందని ఎంత శిక్ష. సరోజ మంచి పిల్ల, దాన్ని ఎలా హింస పెట్టడం న్యాయం కాదు. ఇదంతా మీ చెల్లెలి మంచి కోసం. సరోజ మంచి పిల్లనేగా నేను చేసుకున్నది. మీరేం దిగులు పెట్టుకోవద్దు. అత్తయ్య ప్రొద్దుటి నుంచి భోంచలేదు. ఈ పలహారమైనా తీసుకోండి. నక్కలేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు బుద్ధి లేదు. ఎందుకత్త అంత కోపం? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నా కొంప గుంట చేశావు. నీ అన్న నా బిడ్డ గొంతు కోసాడు. నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి చేసుకుని కొంప వచ్చి కూర్చున్నావు. నీ చేట కూరింటే వినకపోతే మానే. ఎవరిని బెదిరిస్తావు? రాపద్మా ఉండండి. పెద్ద మేదో అన్నదని మనం కోపగించుకుంటే ఎట్లా? అంతేలే. నీకెందుకు పాపం? సిగ్గా శరమా అన్నిటికీ తెగించి కూర్చున్నావు. చాలా నోర్మి. ఏళ్ళు వచ్చిన బుద్ధి రాలేదు. అవునులే, పెళ్ళాన్ని వెనకకి వచ్చి తల్లిని తిడుతున్నావు. దేవుడు నాడు నీకు తగిన శాస్తి చేస్తాడు. నాకు కాదు, ఇప్పుడు నీకు చేసేదిగా శాస్తి చాలదు. రాపద్మా. పాలల్లో నీళ్లు కలిపినందుకు 2000 రూపాయలు జరిమానా. అన్యాయం, అన్యాయం. పాలల్లో నీళ్లు కలపకుండా పెట్రోల్ కలుపుతారా? ఉండు, ఊళ్ళో పాల సంఘం పెట్టించి సమ్మె చేయిస్తాను. పాలలో నీళ్లు కలపకూడదని ప్రభుత్వం వారు లా పాస్ చేశారు. ఆహా, పాలల్లో నీళ్లు కలిపితే నేరం, నీళ్లలో పాలు కలిపితే అప్పుడేం చేస్తారు? అసలు నీళ్లు కాపని పాలు తాగే మగాడోడ రమ్మను. అజీర్తి పుట్టి దెబ్బకు ఠాన్ చేస్తాడు. అందరి ఆరోగ్యం కోసం కదటయా మనం నీళ్లు కలపడం. అయ్యరు, నీళ్ళ సంగతి పాల సంగతి మన ఇద్దరికి తెలియదే ఉంది. వస్తా. అమ్మయ్యా, ఇంటి కోసం వీధంతా 3 సార్లు వెతికాను. అదేమిటమ్మా, మా పద్మిని లేదంటే వీధిలో ఒక్కరు చెప్పి చావండే. అవును మరి, మా పద్మిని లేది అంటే ఎవరు చెబుతారు? ఇది నా ఇల్లు. ఇంకా నీ ఇల్లు ఏమిటి? పద్మ ఇంటి కోడలు, ఇది దానిల్లే. పద్మా పద్మా లేదు, మొగుడితో కలిసి అక్కడికి ఊరేగబోయింది. అయితే వచ్చిందాక కూర్చుంటాను. ఎవరమ్మా ఈమె? పద్మ మేనత్తట. అవునమ్మా, నేనే. కాస్త మంచిగా రెచ్చిపెట్టమ్మా. ఇదిగో, ఎవరనుకున్నావు? నీ కూతురు కదూ. అన్నట్టు మొగుడిచ్చి పెట్టిపోయాయంటగా. ఎవడా అన్నది బుద్ధి లేనాడు. ఒకడేమిటి, ఊరంతా అనుకుంటున్నారు. లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు? సరే గాని, ఇట్టా మొగుడులు పెట్టిన వాళ్ళకి చదువులు చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నారంటగా. పంపించకపోయా? నా కూతురికి అంత కర్మ పట్టలేదు. తినడానికి కావాల్సినంత ఉంది. అవునులే, నీకు తోడుగా ఉంటుంది. ఉండని. అమ్మా, ఇదిగో, నా కూతురు ఏమైనా అన్నావంటేనా? అయ్యో, నేనేమన్నాను? ఉన్నమాటేగా. దానికి ఉండి ఒకటే, మనకి లేక ఒకటే. అమ్మా, ఏమోయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పో బయటికి. ఏమోయ్, నన్ను పొమ్మనడానికి నువ్వెవరు? ఇదిగో అబ్బాయి, ఈ పెట్టే తీసుకుని లోపల పెట్టు. పెట్టా? నేను ఎవరనుకున్నావు? తెలుసులేవయ్యా, ఆ చేతిలో చూస్తుంటే తెలియడంలే. ఇదిగో ఏమోయ్, కాస్త మర్యాద నేర్చుకో. ఆయన ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య. అవునవును, పెళ్లిలో చూశాను. మనవాడనే చెప్పాను. మన పని మనం చేసుకోవడం తప్ప అన్నయ్య? అన్నయ్యా? మరెవరు అక్కయ్య? నేనా? పద్మ మేనత్తని.
దుర్గమ్మక్కయ్య చెప్పవే. ఇంకా నయం, ఇప్పటికైనా గుర్తుపెట్టావు. పెట్టిందా అదెక్కడికి? వీధిలో పారేద్దామని. నా పెట్టె, నా పెట్టె. ఏమిటి? చూసావా నాయనా, నా పెట్టె బయట పారేసి నన్ను వెళ్ళగొడుతున్నారు. ఏం మావయ్య, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద? నీకు తెలియదు, ఊరుకోరా. ఇక్కడికి వచ్చి మామే దాస్తికం తెలాయిస్తోంది. దాస్టీకం లేదు, గీస్టీకం లేదు. ఆమె గతిలేక రాలేదు మన ఇంటికి. వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అట్లా చెప్పు నాయనా. పిల్ల కొత్తగా కాపురానికి వెళ్ళింది, ఎట్లా ఉందో ఏమో అని పంచ ప్రాణాలు కొట్టుకురాడి నేనొస్తే చూసావుగా వీళ్ళు చేసే పని. నువ్వేమనుకోవద్దమ్మా, వెళ్ళు లోపలికి వెళ్ళి. అంతేలే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అందరికి కొమ్ములు వచ్చాయి. రాక ఎల్లకాలం నీకు ఒదుగుంటారనుకున్నావా? పదపద్మా. చెల్లాయ్, ప్రపంచానికి ప్రళయం రాబోతుందని పేపర్లో చూసి ఏమో అనుకున్నాను. నిజమే సుమా, ఆ సూచనలు అప్పుడే మన ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తాం, రా కూర్చుందాం తలకాయ పట్టుకుని. అదేమిటి పద్మ, మీ అత్తయ్య ఇంటికి వస్తే పలకరించవే? ఆవిడ సంగతి మీకు తెలీదు. ఆమె నోరు మంచి కాదు. అలాగా? అయితే ఆవిడ తప్పకుండా మన ఇంట్లో ఉండవలసిందే. మా అమ్మకు మంచి జోడి. ఏమోయ్, అన్నిటికీ తాళా వేసి కూర్చున్నారు. వంట మీరు తాళాలేవి లేవు. లేవు, మర్యాదగా ఇస్తావా? నీ చేతులు బడ ఇవ్వను. ఇవ్వకపోతే తాళాలు బద్దలు కొడతాను. నేనేమంత చేతులు చచ్చలేను. బడగొట్టి ఎలా బడగొట్టా చూస్తా. రావే చూద్దుగాని. అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? ఏం చేస్తాం చెప్పు, నీ కొడుకే ఇచ్చేసేయడానికి ఫుల్ ఫోర్స్. ఆకలి ఎత్తి వస్తుంటే లక్షణంగా వండి పెట్టుకుంది లడ్లు ఇడ్లు పకోడీలు. ఏమే ఎక్కడా? ఏమిటా ఈ ఆలస్యం? నువ్వును అలేవి పాలు లేవు, పాడు లేవు. బర్రె తన్నింది. ఎట్టాగే? ఎట్టాగా రాని అబ్బాయి రాని నీ సంగతి చెబుతా. నన్ను ఇట్ట ఏడిపిస్తా. ఈ సంసారం ఎట్టా ఎదరం దమ్మిడి సంపాదన లేదు. ఎన్నాళ్ళ నా రెక్కల మొక్కలు చేసుకునేది. నేనేం చేశానే? ఇంకేం చేయాలి? నీకు సంపాదించడం ఎట్టాగో చేత కాదు. అబ్బాయి గుండా మల్లుడైతే ఆ యాసి వస్తుంది అనుకుంటే ఆ యాసి కూడా లేకుండా పోయింది. ఎక్కడికి పోయింది? అసలు ఆశకు చావే లేదే పిచ్చిదానా. గుండం మల్లుడు తాగుబోతు దొంగ. వాడు ఏ నాటికైనా మనవాడిలాగే జైలుకు పోవాల్సిన వాడే. అప్పుడు వాడికి విడాకులు ఇప్పించి మన అబ్బాయి సరోజు నుంచి పెళ్లి చేసేద్దాం. ఏంటేంటి నా కొడుకు మారుమనువా? నీకు తెలియదే, మన వాడికి మారుమని వెంటనే ఇష్టం. నేను చెప్తున్నానుగా, అంతే. ప్రియమైన సరోజ, నన్ను పోలీసులు వెంటాడుతున్నారు కాబట్టి నిన్ను కలుసుకోవడానికి వీల్లేకపోయింది. అసలు విషయం, నాకు ఒక చోట పని దొరికింది. ఈ రాత్రి 12 గంటలకు ఊరు బయట నీ కోసం ఎదురు చూస్తుంటాను. నీవు నాతో రాదరచుకుంటే వచ్చి కలుసుకోవాల్సింది. రాజు. ఆగు. ఎక్కడికి వెళ్తాం? ఏమని వెళ్తాం? అతను దొంగ, తాగుబోతు. ఉన్న నగ 4 వలుచుకుని నీ గొంతు తీసుకు ఏ బావిలోనో పారేసిపోతాను. ఎందుకు అనుమానిస్తావు? వెళ్ళు, వెళ్ళు. ఎటువంటి వాడైనా భర్త దగ్గర ఉంటేనే భార్య గౌరవం. భర్తకు దూరమైన భార్యకు బ్రతుకు లేదు. ఎంత సిరి సంపదలున్నా అది తావు కన్నా హీనం. వెళ్ళు. వెళ్ళొద్దు. నా మాట విను. వెళ్తే అష్టకష్టాల పాలవుతావు. జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ సుఖపడుతున్నావు గనకన ఈ అవమానాల బ్రతుకు కంటే నీకదే నయం. పో పో. ఎక్కడికే ప్రయాణం? ఆయన రమ్మని ఉత్తరం రాశారు. పెడుతున్నా. చాలే ఊరుకో. అర్ధరాత్రికి ఆయన రమ్మని ఉత్తరం రాశాట, తను పెడుతోందట. అమ్మా, ఆయన చాలా చిక్కుల్లో ఉన్నారమ్మా. ఉంటే అనుభవిస్తాడు, నువ్వెందుకు తోడు? కాదమ్మా, లేదా. ఏమిటి నీ మొండితనం? వెళ్ళడం వీల్లేదు. నీ పెత్తనం ఏంటి నా మీద? నా పెత్తనం లేదు. ఉంది. పెళ్ళేంతవరకు నీ పెత్తనం. అంతేనా? కన్న కడుపు
ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నానే, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నానే. నన్ను అన్యాయం చేసిపోతావా? నువ్వు కళ్ళ ముందు లేకపోతే నా ప్రాణాలు నిలుస్తాయా? అమ్మా అమ్మా, అలా గారాబాలు చేసి నన్ను ఇలా తయారు చేశావు. నీ తెలివి తక్కువకు నన్ను బలి చేశావు. నీ మాటలు విని పెడదారిన పడ్డాను. భర్తకు దూరమై నా బ్రతుకు నాశనం చేసుకున్నాను. కన్న తల్లినేనా ఈ మాట అనవలసింది? చాలే ఊరుకుందు. పిల్లకి బుద్ధి వచ్చి మొగుడి దగ్గరికి వెళ్తానంటే సంతోషించక అయ్యి ఏడుస్తావే. అవునులే, గొడ్రాల కింద బిడ్డ నొప్పులని. ఆహా, నువ్వు గంగా కన్నావలేదు. బిడ్డల కంట కూడా గొప్పేనా? పశువులు కూడా కంటున్నాయి. ఇదిగో అమ్మాయి, మీ అమ్మ అట్లకి ఏం గాని నువ్వు వెళ్ళు. చాలే, నీకెందుకు గొడవ? ఏమిటి ఏమిటి మహిళా సంగ్రామం? చూడన్నయ్యా, ఆ తాగుమూత రమ్మను ఉత్తరం రాసట ఇది పోతానంటోంది. ఎక్కడ పోతావు? పోవడానికి వెళ్ళలేదు. నువ్వెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి? నేను వెళ్ళి తీరాలి. వెళ్ళాలి, కానీ పెంచిన తల్లిని వదిలిపెట్టి ఎలా వెళ్తావు? సరోజా, నా మాట విను. వాడి మీద దావా వేసి విడాకులు ఇప్పించేస్తాను. చాలే ఊరుకో. చాలే ఊరుకోవయ్యా, మంచి సలహా చెప్పావు. ముగ్గురు దొంగ దొరో పెళ్ళాం దగ్గర నుండి దారికి తెచ్చుకోవాలి కానీ వదిలేసి ఊరుకుంటుందే. ఇలా ఇవ్వు, వాళ్ళ మాటలకి ఏమైనా నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. పోతావుటే ఓ, వాడి చేతుల్లోనే పడతావు. ఓ ఏడు పెట్టి ఊరుకుంటా. అసలు నా కూతురే పుట్టలేదు అనుకుంటాను.